బంగారం పెట్రోల్ ధరలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది పాటు ప్రజలు బంగారం కొనుగోళ్లకు కాస్త దూరంగా ఉండాలంటూ కోరుతున్నారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ప్రజలు కాపాడుకోవాలని, బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు తగ్గించాలంటూ సూచించారు ప్రధాని. ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, బంగారం అత్యంత ఖరీదైన వస్తువుగా మారిపోయిందన్నారు మోదీ. एक और पहलू है जिसमें विदेशी मुद्रा बहुत अधिक खर्च होती है। एक जमाना था जब संकट आता था, कोई युद्ध होता था, तो लोग देश हित में सोना दान दे देते थे। आज दान की जरूरत नहीं है, लेकिन देश हित में हमको ये तय करना पड़ेगा कि साल भर तक घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे, सोना नहीं खरीदेंगे। विदेशी मुद्रा बचाने के लिए हमारी देशभक्ति हमें चुनौती दे रही है और हमें इस चुनौती को स्वीकार करते हुए विदेशी मुद्रा को बचाना होगा। అయితే ప్రధాని మోదీ పిలుపు కారణంగా బంగారం అమ్మకాలు తగ్గకపోవచ్చని అంటున్నారు గోల్డ్ షాప్ జ్యువెలరీ వ్యాపారులు. భారతీయులకి బంగారం కొనుగోలు ఒక సంప్రదాయమని, పుత్తడిని పెట్టుబడిగా, భద్రతగా భావిస్తారని అంటున్నారు. అందుకే మోదీ పిలుపు గోల్డ్ కొనుగోలుపై ఎక్కువగా ఉండకపోవచ్చు అంటున్నారు. పెళ్లిళ్ళు, శుభకార్యాలు, అక్షయ తృతీయ, దసరా, దీపావళి తదితర సందర్భాల్లో కొనుగోలు పెరుగుతాయి తప్ప అవకాశం సూచన లేవంటున్నారు. ఇక బంగారం ధరలు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరాయి. దీంతో కొనుగోలుదారులు పసిడి కొనేందుకు కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఒకేసారి భారీగా కొనడం కంటే చిన్న మొత్తాల్లో, అలాగే గోల్డ్ సిప్, ఇక డిజిటల్ గోల్డ్ వైపు ప్రజలు వెళ్తున్నారు. అందుకే బంగారం అమ్మకాలు ప్రభావితం కాకపోవచ్చు అంటూ మార్కెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఓవైపు ప్రధాని వ్యాఖ్యలు, మరోవైపు బంగారం మార్కెట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? మా ప్రతినిధి సుచిత పూర్తి సమాచారం అందిస్తారు. ఎస్ రామ్దాస్, అయితే మేజర్గా ఈ మధ్య కాలంలో రికార్డు స్థాయికి బంగారం ధరలు పెరగడంతో కూడా మన ఇండియాలో, మేజర్గా భారతదేశంలో అయితే ఎక్కడ కూడా బంగారం కొనుగోలు అయితే తగ్గలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే మేజర్గా భారతదేశంలో, మేజర్గా మన దేశంలో అయితే ఎక్కడ కూడా అసలు మనం బంగారాన్ని వేసుకునే ఆభరణంలాగా ఎక్కడ కూడా చూడరు. అందరూ కూడా ఒక సాంప్రదాయంగా, ఒక ఆచారంగా భావించి అయితే బంగారం కొంటూ ఉంటారు. దసరా కానీ, దీపావళి కానీ, అక్షయ తృతీయ కానీ, మేజర్గా అక్షయ తృతీయకి అయితే ఖచ్చితంగా ప్రతి ఇంట్లోంచి కూడా ఒక గ్రామ్ బంగారం అయినా కొనుక్కోవడం మనందరికీ ఒక ఆచారంగానైతే వస్తుంది. ఈ మధ్య కాలంలో మనం ఆల్రెడీ చూస్తున్నాము, రికార్డు స్థాయిలో దాదాపు 70,000, 60,000 ఉన్న బంగారం 1,50,000, 1,60,000కి వెళ్ళిన, ₹1,00,000 పైన తులానికి బంగారం రేటు పెరిగినా కూడా ఎక్కడ కూడా బంగారం కొనుగోలు అనేవి తగ్గలేదు. ఆల్రెడీ ప్రతి షాప్లో కూడా పెళ్లిళ్ళ సీజన్ కావడంతో జనాలు కిటకిటలు ఆడుతున్నారు. అటువంటి ఈ పరిస్థితిలో యుద్ధం రావడంతో స్టాక్ మార్కెట్లో హెచ్చు తగ్గుల వల్ల కానీ, లేకపోతే అటు లిథియం బ్యాటరీస్ కాకుండా, ఎలక్ట్రిక్ వెహికల్స్ లిథియం బ్యాటరీస్ కాకుండా ఈ బ్యాటరీస్, గోల్డ్ బ్యాటరీస్ వాడడం కానీ, ఇలా రకరకాల సిల్వర్ బ్యాటరీస్ వాడడం కానీ, ఇలా రకరకాల కారణాల వల్లనైతే ప్రస్తుతం గోల్డ్ ప్రైజెస్ పెరిగాయి. దీనివల్లనే ప్రజలు ఆగలేదు. అట్లాంటిది దేశ ప్రధాని చెప్తే ప్రజలు ఆగే పరిస్థితులు ఉన్నారా అంటే ఖచ్చితంగా లేదు అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నిన్న జరిగిన మీటింగ్లో కానీ, లేకపోతే ప్రధాని మోదీ ఒకవైపు డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ, లేకపోతే బంగారం కానీ అవసరానికి మాత్రమే వాడుకోండి అని పిలుపునిచ్చినా కూడా ప్రజలైతే ఎక్కడ ఆగే పరిస్థితి కనపడట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మే అంటే పెళ్లి సీజన్, మే రాబోయే ఆగస్టు కానీ, లేకపోతే శ్రావణ మాసం కానీ, ఇదంతా కూడా పెళ్లి సీజన్. ఈ సీజన్లో జనాలు ఎక్కడ కూడా అంటే ఖచ్చితంగా 10 తులాలు కొనుక్కునే వాళ్ళు 8 తులాలు, 6 తులాలు కొనుక్కుంటారు. కానీ కొనుక్కోకుండా మాత్రం ఎక్కడ ఆగని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మేజర్గా భారతదేశంలో మనం చూసుకోవచ్చు, ఎక్కడ కూడా బంగారం అనేది ఒక ఆభరణంలాగా ఎప్పుడు కూడా మనం ఎవరు కూడా చూడరు. ఒక ప్రతిష్టలాగా, అంటే ఒక ఇంట్లో ఆడపిల్లని బంగారం వేసి, అంటే పెళ్లి వేసి పంపించినా కూడా అమ్మాయికి ఒక 10 తులాలు బంగారం పెట్టారంటే ఎంత చాలా ప్రతిష్టగా, ఒక పరువుగా భావిస్తారు. అట్లాంటి బంగారాన్ని మన ఇండియన్స్ అయితే ఖచ్చితంగా ఎక్కడ కూడా ప్రధాని మోదీ చెప్పినా కూడా ఆగని పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. బంగారం షాప్ ఓనర్స్ కూడా అయితే
అంటే ఈ పరిస్థితి బంగారం 1,70,000 60,000 చేరితేనే ప్రజలు బంగారం కొనడం ఆపలేదు. అట్లాంటిది యుద్ధం వస్తే ఏంటి ఏదైతే ఏంటి ఖచ్చితంగా బంగారం అయితే కొనుగోలు మాత్రం ఎక్కడ తగ్గలేదు. మా కస్టమర్స్ మాత్రం మాకు ఎక్కడ దెబ్బతినలేదంటూ చెప్పడం జరుగుతుంది. ప్రధాని మోదీ చేసిన వచ్చే కస్టమర్స్ అయితే రెగ్యులర్ గా సుచిత ఎస్ ప్రధాని మోదీ చేసిన ఈ వ్యాఖ్యల అర్థం ఏంటంటే సాధారణ ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? ప్రధానంగా పొదుపు మంత్రాన్ని పాటించమంటూ ప్రధాని చెప్పిన ఈ సూచనను ప్రజలు ఏ విధంగా స్వీకరించే అవకాశం కనిపిస్తుంది? అంటే మీరు అంటున్నట్టుగా ఇదివరకు బంగారం రేట్లు పైకి అమాంతం ఎగబాకుతున్న వేళ కొంత కొనుగోలు కూడా తగ్గాయి, కానీ ఇప్పుడు ప్రధాని సూచన వెరసి పెళ్లిళ్ళ సీజను ఇవన్నీ కూడా కలగలిపి సాధారణ ప్రజానికం అలాగే మధ్యతరగతి ప్రజలు దీనిపై ఎట్లా స్పందించే అవకాశం కనిపిస్తుంది? ఎస్ రాందా సార్, అయితే మేజర్గా ప్రధాని చెప్పింది ఏంటంటే ఈ యుద్ధ పరిస్థితుల్లో పెట్రోల్ అలాగే గ్యాస్ డీజిల్ బంగారం ఇవి మనము దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి వాటిని మనము తక్కువ వాడుకుంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కొంచెం ఇంపాక్ట్ అంటే మనకి ఏదైతే తక్కువ ఉన్నా కూడా ప్రజల మీద ఆ భారం పడకుండా 2 నెలల నుంచి కూడా ప్రభుత్వం ముందుకు నడిపించుకుంటూ వస్తుంది. కానీ ఈ పరిస్థితిలో ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇదే రకమైన పరిస్థితి కనబడే అవకాశం లేదు. ప్రజల మీద భారం పడకుండా అంటే మేజర్గా కొన్ని అని చెప్పడం జరిగింది. ఒకటి బంగారం కానీ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడమని కానీ లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకోమని కానీ, అంటే ఇది 2 రకాలుగా ఒకవైపు పొల్యూషన్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది, మరొక వైపు డీజిల్ అలాగే పెట్రోల్కి సంబంధించి కూడా కొరత కనిపిస్తుంది. మొన్నటి వరకు కూడా చూసాం పెట్రోల్ బంకుల్లో దాదాపుగా కిలోమీటర్లు బారుడు తీరిన పరిస్థితులు కూడా చూసాం. అట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏదైనా కూడా అవసరానికి మాత్రమే వాడుకోండి అనేది చెప్తున్న దాన్ని కూడా ప్రజానికం అంటే మామూలుగా మధ్యతరగతి ప్రజలు కూడా చాలా అంటే తీసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మధ్యతరగతి దాదాపుగా చాలా మంది కూడా చాలా వరకు కూడా సొంత కార్లు సొంత బైకుల కన్నా కూడా రెగ్యులర్గా మెట్రోలోనో లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సుల్లోనో అలా వెళ్ళే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. మామూలుగా మీరుగా ఈ మహాలక్ష్మి పథకం పెట్టిన నుంచి అయితే బస్సుల్లో చాలా జనాలు ఫుల్గా కనిపిస్తున్నారు. మనకి ఎక్కువ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకోవడానికి ప్రజలు కూడా మొగ్గు చూపుతున్నారు. ఇంకా కూడా ఈ సొంత కార్లు సొంత బైక్స్ సొంత స్కూటీలు సొంత వాహనాలు కాకుండా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుకోవాలంటే మీరుగా ఈ డీజిల్ పెట్రోల్ కొరత తగ్గేంత వరకు కొంచెం యుద్ధ పరిస్థితులు కొంచెం సద్దుమణిగే వరకు అయితే ఖచ్చితంగా ఇలాంటివి వాడుకోవాలి. అలాగే బంగారం కూడా అవసరానికి మించి కొనుగోలు చేయకండి అంటూ చెప్పారు. గ్యాస్ కొరత కూడా కనిపిస్తూ వస్తుంది. దాదాపుగా 1,000 రూపాయలు 1,200 ఉంటే గ్యాస్ సిలిండర్ 4,000కి 5,000కి కూడా వెళ్ళిన పరిస్థితులు చూసాం గత 6 నెలల లోపలనే. అట్లాంటి పరిస్థితులు అన్నింటినీ కూడా మనం ముందుకు అంటే అవన్నీ కూడా ఫేస్ చేసి ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా అవసరానికి మాత్రమే వాడుకోవాలి అన్న కోణంలో ఆయన అయితే చెప్పడం జరిగింది. రైట్ ఎస్ థ్యాంక్ యూ సుచిత. ప్రధాని మోదీ నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా బంగారం కొనుగోలు తగ్గించాలంటున్నారు, తద్వారా విదేశీ మారక నిల్వలు అడగంటకుండా చూసుకోవాలంటూ చెప్తున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రధాని ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.